ఫ్రెండ్స్ బాగున్నారా? నేరేడు పళ్ళు సీజన్ వచ్చేసింది కదా, మరి కోసుకొని తింటున్నారా? చూడండి, ఈరోజు నేను మా ఫ్రెండ్ నేరేడు చెట్టు ఎక్కి పళ్ళు కోసుకొని తినాలనిపించింది. మా దగ్గరలో ఉన్న నేరేడు చెట్టు ఉందన్నమాట. దాన్ని ఈరోజు చెట్టు ఎక్కుతున్నాం. చెట్టు ఎక్కి పళ్ళు కోసుకొని తినాలనుకుంటున్నాం. చూడండి ఎన్ని అవస్థలు పడుతున్నాను నేను ఆ గొట్టు ఎక్కడానికి. ఓహో, ఎంత కష్టపడుతున్నాను చూడండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా పైకి ఎక్కాలి. ఎంత పైకి ఎక్కాను చూడండి. అదిగోండి నేరేడు పళ్ళు వచ్చేసాయి, ఫుల్గా ఉన్నాయి చూడండి. రెడ్గా ఉన్న పళ్ళు మాత్రం మనకి అవి రెడ్గా ఉన్నాయి పలాగవు అనమాట. మీకు అందరూ తెలిసే ఉంటుంది, చాలా మంది తెలియని వాళ్ళకి. చూడండి మా ఫ్రెండ్ ఆల్రెడీ పళ్ళు కోస్తున్నాడు. నేను అప్పుడు దాకా చూడండి, ఓన్లీ బ్లాక్ గా మంచిగా పండిన పండే తీస్తున్నాడు. చూడండి పండు, చూడండి బ్లాక్ గానే పండు నేను కూడా తీసుకున్నాను. మా ఫ్రెండ్ ఇచ్చే వరకు నేను ఆగలేనమాట. అరే నాకు ఎవరంటే ఆడ తినేసాడు. సరే నేను చెట్టు మీద ఉన్నాను కదా, అదిగో ఇప్పుడు ఇచ్చాడు మా ఫ్రెండ్. అదిగోండి ఎలాగ ఉన్నాయి చూడండి పళ్ళు. చూడండి మనం తీయలేని దగ్గరే చూడండి ఎన్ని పళ్ళు ఉంటాయి. చూడండి మా వాడు బాగా పండిన పళ్ళు మాత్రమే తీస్తున్నాడు. అనవసరమైన కాయలు తీసి వేస్ట్ చేయడం ఎందుకు. చూడండి ఈలోపు నేను ఎక్కడ ఉన్నాయని ఎదికేస్తున్నాను పళ్ళు. ఇవ్వండి మంచి పండు చూసుకొని తీసుకొని తింటున్నాను. నేను అప్పుడే వాయిస్ ఇచ్చాను కానీ బయట నాయిస్ ఎక్కువ ఉందని ఇప్పుడు నేను వీడియో బ్యాక్గ్రౌండ్లో ఉండి మాట్లాడుతున్నాను. ఆ నాయిస్ ఎక్కువ వస్తుందని. ఇవ్వండి కవర్లో వేసుకొని మా ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడానికని అదిగోండి గుత్తులో ఉన్నాయి చూడండి. మా వాడు తీసి వేస్తున్నాడు, నేను కవర్ పట్టుకున్నాను. ఈ లోపు మనం ఉండలేం కదా, కనిపించిన దాన్ని మంచి పండు తీసుకొని తింటున్నాను అనమాట. చిన్నప్పుడు అయితే నేను చెట్లు ఎక్కలేకపోయేవాడిని, అప్పుడు కింద నుండి పళ్ళు కూడా తినేసేవాడిని అనమాట. అది కూడా మంచిగా ఉన్న ప్లేస్లో తినేవాడిని, కింద పడి డ్యామేజ్ అయిన ప్లేస్ పారేసేవాడిని. ఎర్రపండు పళ్ళు ఇలా తినాల. చూడండి ఎంత బాగున్నాయి కదా పళ్ళు. మా ఊరు చూడండి ఆ పొడి పెడుతున్నాడు. చూడండి అందులోని బయట నుంచి చాలా మంది వచ్చారన్నమాట. వాళ్ళు కూడా పళ్ళు కావాలంటే మా వాడు పైన చేశాడు. వాళ్ళు ఫ్లాట్ పట్టుకొని అందులో పట్టారనమాట పళ్ళు. చూడండి అందరంత దూరం ఎన్ని పళ్ళు ఉన్నాయి. నేను చూడండి ఇప్పుడు నేను ఏరుతున్నాను. చూడండి పనికి వచ్చే పండు మాత్రం, అంటే బాగా పండే పండు మాత్రమే తీసుకుంటున్నాను. అదిగోండి బ్లాక్గా ఉండే పండు మాత్రమే ఏరుతున్నాను. అదిగోండి పండు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట. మనకి భోజనం చేసేటప్పుడు మనకి కడుపులోనే ఏమైనా డస్ట్ కానీ తలంటికులు కానీ వెళ్తాయి కదా, అవి కరిగిపోతాయని చెప్పేవాళ్ళు. మంచిదంట నేరేడు పళ్ళు. కసారి కాయలు తింటే కొంచెం గొంతు పట్టినట్టు ఉంటుంది, దగ్గు వచ్చినట్టు. కానీ మంచి బ్లాక్గా మంచిగా పండిన పండు తినడం వల్ల మనకేం అనిపించదు, ఎన్ని పళ్ళైనా తినచ్చు. కానీ కాయలు లాంటివి తింటే మాత్రం కొంచెం గొంతు మాత్రం పట్టినట్టు ఉంటుంది. ఇదిగోండి పట్టుకొని దిగిపోతున్నాను. వెళ్ళినాక క్లీన్ చేసుకొని ఇదిగోండి మా ఫ్రెండ్ క్లీన్ చేస్తున్నాడు, వాష్ చేస్తున్నాడు. నేను ఎప్పుడు తెచ్చినాక క్లీన్ చేస్తున్నాను. అదిగోండి వాష్ చేస్తున్నాను. మా వాడు 2సార్లు కూడా వాష్ చేస్తున్నాడు. మళ్ళీ వాష్ చేసుకుంటే మంచిది కదా.